రొమాన్స్ స్టార్ట్ చేశాడే. వెళ్ళొస్తాం బావగారు. ఒక మంచి రోజు చూసుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. అలాగే బావగారు. ఉంటానమ్మా. మంచిదన్నయ్య గారు. వెళ్ళొస్తాం బావగారు. వస్తానంటే వస్తాను అంకల్. ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం జరిగిపోయింది సుశీల. ఫైనలీ నీ వెడ్డింగ్ ఫిక్స్ అయిపోయింది వసు. ఇది దేవుడు కుదిర్చిన సంబంధం అండి. అంతా ఆయనే చూసుకుంటాడు. అవును వసు, ఇది పక్కా దేవుడి ప్లానే. లేకపోతే నీ ఆయన చేయి నీ మెళ్ళలో పడ్డమేంటి, నీ రింగు ఆయన ఇంటికి చేయడం ఏంటి? బావగారు పంతులు గారు చెప్పినట్టు ఇది దైవలీలే సుశీల. దేవుడే అంతా నడిపిస్తున్నాడు. ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. దానికే దేవుడు అది ఇది అని వంక పెట్టడం. ఎలా జరిగితేనే? నీ నిశ్చితార్థం అయితే జరిగిపోయింది కదా. అంతా అనుకున్నది అయిందండి. వసుకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. మళ్ళీ కాదు, మొదటిసారి మంచి రోజులు వస్తున్నాయి. అవునే, ఇవి నీకు హ్యాపీ డేస్. ఇక లైఫ్ అంతా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నాడు. ఇంకేం హ్యాపీగా ఉంటాను. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి సుశీల. కొత్త జీవితం పట్ల వసుకి ఇష్టం ఏర్పడుతుంది. అభిబాబుతో చక్కగా కలిసిపోతుంది. ఆల్రెడీ నీ హీరో కలిసిపోయాడు వసు. తనెంత రొమాంటిక్ కాకపోతే చుట్టూ అందరూ ఉన్నా నీ నడుం మీద చేయి వేశాడు. నువ్వు చూసావా? అంతా గమనిస్తూనే ఉన్నాను. ఎంగేజ్మెంట్ రోజే రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఆపవే. అది గుర్తొస్తేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. సిగ్గెందుకమ్మా? నీ మీద చేయి వేసింది నీ కాబోయే శ్రీవారే కదా. అవునే, ఇంతకీ పైన ఏం మాట్లాడుకున్నారు? ఏమీ మాట్లాడుకోలేదు. ఏదో ఒక రోజు మాట్లాడుకుంటారు. ఆ రోజు వసు అభిబాబుతో నిజం చెప్పేస్తే ఆ ప్రమాదం రాకుండా మనమే చూసుకోవాలి సుశీల. వసుకి చెప్పేద్దామా? ఇప్పుడే వద్దు. దేవుడి దయ వల్ల ఈ ఒక్క గండం గడిస్తే సరిపోతుంది. ముందు ముందు ఇలాంటి గండాలు చాలానే ఉంటాయి. నడుం మీద చేయి వేస్తాడు, బుగ్గు గిల్లుతాడు. ఇంకా ఇంకా ఆపవే నువ్వు నీ మాటలు. వసు, నాన్న నాన్న, నువ్వు కొత్త మమ్మీ దగ్గరికి వెళ్ళావంట కదా. కొత్త మమ్మీ ఎలా ఉంది డాడీ? ఫోటోలో ఉన్నట్టే ఉందా? అంటే అందంగానే ఉందన్నమాట. కొత్త మమ్మీ మన ఇంటికి ఎప్పుడు వస్తుంది నాన్న? త్వరలోనే వస్తుందమ్మా. వచ్చాక మమ్మల్ని మర్చిపోతావా డాడీ? లేదమ్మా. కొత్త మమ్మీ
మమ్మల్ని బాగా చూసుకుంటుందా నాన్న? చూసుకుంటుంది. మీలాగా మాకు హోంవర్క్లు చేయిస్తుందా? చేయిస్తుంది. మాకు అన్నం పెడుతుందా నాన్న? కథలు చెప్తుందా? అన్నీ చేసి పెడుతుందమ్మా. తను మమ్మల్ని కొట్టకూడదు, భయపెట్టకూడదు. లేదమ్మా, అలాంటిది ఏం చేయదు. నేనున్నాను కదా. థ్యాంక్ యూ డాడీ. బంగారం. గుడ్ గర్ల్స్ కదా, వెళ్ళి ఆడుకోండి. తనతో ఒకసారి మాట్లాడాలి. టైం తక్కువ ఉన్నా నిశ్చితార్థం బాగా జరిగింది కదా సుశీల. అవునండి, చాలా బాగా జరిగింది. ఆ, ఎవరండి? అభిరామ్ బాబు. ఆ, ఇందాకే కదా వెళ్ళారు, అప్పుడే ఫోన్ చేశారేంటి? నేను మాట్లాడతాను, ఇటు ఇవ్వండి. ఆ, హలో బాబు. హలో ఆంటీ. ఆ, క్షేమంగా ఇల్లు చేరుకున్నారా బాబు? చేరుకున్నాం ఆంటీ. చెప్పండి బాబు. అది చెప్పండి బాబు, పర్వాలేదు. మీరేం అనుకోకపోతే నేను తనతో ఒకసారి మాట్లాడాలి. ఆ, అంటే ఇందాక మీ ఇంటికి వచ్చినప్పుడు తనతో మాట్లాడడం కుదరలేదు, అందుకని. ఇందులో అనుకోవడానికి ఏముంది బాబు? మీరు కాబోయే దంపతులు కలిసి మాట్లాడుకోవాల్సిందే, అభిప్రాయాలు పంచుకోవాల్సిందే. నిజానికి ఈ నిశ్చితార్థానికి ముందే మీ వదిని గారు, నేను వసుకి మీకు మీటింగ్ ఏర్పాటు చేయాలని 1-2 ప్రయత్నాలు చేశాం, కుదరలేదు. వసు ఇంట్లోనే ఉంది. ఒక్క నిమిషం బాబు, ఫోన్ తనకిస్తాను. వద్దండి, ఫోన్లో కాదు, తనని కలిసి మాట్లాడాలి. మీకే అభ్యంతరం లేదు కదా? అభ్యంతరాలు ఎందుకు బాబు? నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. మీరు మాకు అల్లుడయ్యారు, వసు మీకు భార్య అయింది. ఇంకా మేమెందుకు అడ్డు చెప్తాము? థ్యాంక్స్ ఆంటీ. లొకేషన్ షేర్ చేస్తాను. ఆ రెస్టారెంట్కి ఈవినింగ్ 7 కంతా వచ్చేయమని చెప్పండి. అలాగే బాబు, వసు తప్పకుండా అక్కడికి వస్తుంది. ఉంటాను బాబు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. మంచిది బాబు. బాబు ఏమంటున్నాడు సుశీల? ఆ, అది అమ్మాయితో కలిసి మాట్లాడుకుంటారటండి. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం సుశీల? చేయడానికి ఏముందండి, వసుని పంపిస్తామని అల్లుడి గారికి మాటిచ్చాం కదా. అది కాదు, వసు అల్లుడు గారితో విడాకుల విషయం చెబితే? అదేనండి, నాకు భయంగా ఉంది. వసు తన భర్త చనిపోలేదని చెప్తే అల్లుడు గారు ఎలా తీసుకుంటారు? పోనీ ఇప్పుడే వసుకు చెప్పేద్దామా? అయ్యో వద్దండి, శుభమా అని నిశ్చితార్థం జరిగింది. మళ్ళీ ఈ విషయం చెప్తే వసు మనసు బాధపడుతుంది. చెబితే ఈ సంబంధం రద్దవుతుందేమో. నిశ్చితార్థం అయ్యాక పెళ్ళాగిపోతే వసు ఇంకా బాధపడుతుంది. ఏం కాదండి, దేవుడి మీద భారం వేసి పంపిద్దాం. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. సరే, నువ్వు వెళ్ళి వసుకు చెప్పు. అలాగే. సింపుల్గా జరిగిన నిశ్చితార్థం సూపర్గా జరిగిందే. ఏం చేస్తున్నావు వసు? జరిగిన ఎంగేజ్మెంట్ తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతుందా ఆంటీ? తనకి అదృష్టం ఉండాలనే కదమ్మా మనం ఈ పెళ్లి చేస్తున్నాము. నేనేం సంతోషంగా లేను. అయితే నువ్వు సంతోషంగా ఉండే వార్త ఒకటి చెప్పనా? ఏంటి, పెళ్లి క్యాన్సిల్ అన్నారా? శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుని ఇవేం మాటలే.
నాకు అదే సంతోషం. పిచ్చి పిల్ల, అల్లుడు గారు నిన్ను కలవాలి అన్నారు. అల్లుడు గారు ఎవరు? అదేం ప్రశ్నే? అభిరామ్ బాబు. అప్పుడే అతన్ని కల్లుడైపోయాడా? మరి ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైపోయినట్టే కదా. ఈ రోజు 7 గంటలకి నిన్ను రెస్టారెంట్కి రమ్మన్నారు. ఎందుకు? తన కాబోయే వైఫ్ని చూడాలనుకుంటున్నాడేమో. ఎన్నిసార్లు చూస్తాడు? చూడ్డం గురించి కాదే, ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడాలమ్మా? ఫ్యూచర్ ప్లాన్స్, డ్రీమ్స్, ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి కదా. నేను వెళ్ళను. తప్పు, అలా అనకూడదు. మీరేం చేసినా రైటు, నేనేం చేసినా రాంగా? ఇదే న్యాయమమ్మా. ఇప్పుడు వాళ్ళు నిన్నేమన్నారే? అది అతను నా నడుం ఏంటో చెప్పు. ఏం లేదు. ఇంత చిన్న విషయానికి కోపగించుకుంటే ఎలా వసు? ఇందాక అల్లుడు గారు నీతో సరిగా మాట్లాడినట్టు లేదు. నువ్వెక్కడ మాట్లాడనిచ్చావు? వెంటనే వచ్చేసావు కదా. ఓ, అయితే తమరికి కూడా ఎంతో మాట్లాడాలని ఉందన్నమాట. పింకీ, కావాలంటే తక్కువగా మాట్లాడు. అల్లుడు గారు ఏం చెప్తారో విను. ఇలా వెళ్ళి అలా వచ్చే. ఏంటి నా వంక చూస్తున్నావు? నీ వెంట నేను రాను, నువ్వే వెళ్ళు. అదేంటే అప్పుడే నన్ను వదిలేస్తావా? పెళ్ళయ్యేదాకా వెంటే ఉంటానన్నావు. నువ్వు వెళ్తుంది నీ కాబోయే శ్రీవారి దగ్గరికే. మధ్యలో నేనెందుకు పానకంలో పొడకలాగా? అయితే వెళ్తున్నావుగా? తప్పకుండా వెళ్తుందా ఆంటీ. మీరు హ్యాపీగా ఉండండి. ఆ, ఏంటే అందరూ కలిసి నన్ను ఇలా ఇరికిస్తున్నారు? ఇందాక అతను ఏం చేశాడో నువ్వు చూసావు కదా. మళ్ళీ అది చేయడానికే రమ్మంటున్నాడేమో. అయితే నేను చచ్చినా వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే తనే వచ్చి తీసుకెళ్ళిపోతాడు. చెత్తబుర్ర నానమ్మకాలం నాటి ఐడియాలు నువ్వును. వాళ్ళని నిశ్చితార్థానికి వెళ్లకుండా ఆపుంటే నిశ్చితార్థం ఆగేది, కానీ ఉంగరం దాచేస్తే ఎలా ఆగుతుంది? ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి? పెట్టుకోలేను, పడేయలేను. అమ్మేస్తే అమ్మా తెలిసిపోతే, పోనీ ఏమీ తెలియనట్టు ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేసి వచ్చేస్తే? అసలే ఈ ఇంట్లో వాళ్ళందరికీ నా మీద అనుమానం. దొరికిందని చెప్తే నా అమ్మరేమో. భగవంతుడా, ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు. అన్ని కష్టాలు నాకే రావాలా? అత్తయ్య, ఏంట్రా చిన్నోడా? నిజం చెప్పు. ఏ నిజం? ఇంకా దాయాలని చూడకు. కనిపెట్టేశాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో? నాకు తెలిసిపోయింది. సారీరా చిన్నోడా,
ఏదో బుద్ధి గడ్డి తిని నీ బుద్ధి గడ్డి తినలేదు, మట్టి తినింది. నిన్ను అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. హాస్పిటలా? దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో కదా పెడతారు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందే. ఆ? పిచ్చా? మరి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అంటే నువ్వేం వెళ్ళేదా? నీ పిచ్చి సోదెవరు వింటారే? ఆ? అమ్మయ్యా, బతికిపోయినరా బాబు. అవునరా, నా సోది చెప్పుకోవడానికి మీ మావయ్య అంటూ ఉంటేగా. ఆయన ఉంటే నాకు ఈ తిప్పలెందుకు? అంత బాధ ఎందుకే? పోనీ నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ? అంటే రాధాకృష్ణులాగా ప్రేమించుకుందావరా చిన్నోడా? ఆ, ఆశ, దోశ, అప్పడం, వడ. నన్ను పెళ్లి చేసుకుందావనే? పోరా చిన్నోడా, నువ్వెప్పుడు నన్ను ఇలాగా ఆట పట్టిస్తావు. అయినా ఈ వయసులో నీకు పెళ్ళెందుకే? ఈ రోజు నిశ్చితార్థం జరిగినట్టే త్వరలో అభి అన్నయ్య పెళ్లి, నా పెళ్లి అవుతుంది. హాయిగా చూసి చచ్చిపో. నాకు కాని పెళ్ళి మీకెలా అవుతుందిరా? నా నుదిటి రాత చేతి గీతలు ఎలా ఉన్నాయో మీ నుదిటి రాతలు చేతి గీతలు అలాగే ఉండబోతున్నాయి. నేను అంటూ ఉండగా మీ 2 పెళ్ళిళ్ళు జరగవు, జరగనివ్వను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. వెళ్ళక తప్పదమ్మా. నువ్వు మరీ ఇంత పిరికిదానివేంటే? ఆ, అంటే అతను ఏం మాట్లాడతాడో ఏమో అని. అల్లుడు గారు ఏం మాట్లాడినా నువ్వు పెద్దగా మాట్లాడకు. అతని మాటకి ఎదురు చెప్పకు, గొడవపడకు. అంటే నేను గొడవ పడే దానిలో కనిపిస్తున్నానా? గయ్యాలని అనుకుంటున్నారా? ఈ కోపమే వద్దంటున్నాం. మరేం లేదు వసు. నర్సరీలో అల్లుడు గారి తమ్ముడితో గొడవ పడ్డావు. ఆ తరువాత అన్నవరంలో మీ అత్తగారి ముందు దుకాణం వాడితో గొడవ పడ్డావు. వాళ్ళింట్లో నీ నోరు పెద్దదని అనుకునుంటారు. అందుకని అల్లుడి గారి ముందు పెద్దగా ఏం మాట్లాడద్దు అంటున్నాం. అయితే మీరు కూడా నాతో రావచ్చు కదా. తెలివితేటలు చూపించుకే. మీ హీరో నిన్ను మాత్రమే రమ్మన్నాడు. ఏవైనా పర్సనల్ విషయాలు చెప్తాడేమో. నువ్వుండు పింకీ, దీన్నింకా భయపెట్టుకో. లేదంటీ, నాకు తెలిసి తను చాలా మంచివారని విన్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఎలా ఉంటారో, వారితో ఎలా ఉండాలో వసుకి ముందుగా ట్రైనింగ్ ఇవ్వడానికే ఈ మీటింగ్ అనుకుంటా. అలా అయితే మంచిదేగా. పెళ్లికి ముందే అత్తారింటి గురించి అంతా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా వసు? నాకేం అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఉంది. కాసేపట్లో అంతా క్లియర్ అవుతుందిలే. ఇదిగో వసు, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పెద్దగా ఏం మాట్లాడకు. అలాని మూతి బిగించుకుని కూర్చోకు. అల్లుడు గారు ఏం చెప్పినా నవ్వుతూ విను. ఏం అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పు. మరో ముఖ్యమైన విషయం, నీ మొదటి పెళ్లి గురించి పెద్దగా ఏం మాట్లాడకు. వివరంగా అస్సలు మాట్లాడకు. అదేంటమ్మా? అతనికి నా గురించి అన్ని విషయాలు చెప్పారు కదా, ఏది దాయలేదు కదా? ఏమీ దాయలేదు. మరి ఎందుకు ఇలా చెప్తున్నావు? అంటే అది నీకన్నీ డౌట్లేనే. నిన్ను పెళ్లి చేసుకోబోతున్నవాడు నీ మొదటి భర్త గురించి వివరంగా చెప్తే వినడానికి ఇష్టపడకపోవచ్చు. తనకు కాబోయే భార్య ఆల్రెడీ మరొకరికి భార్య అన్న విషయం తెలిసినా అది డైజెస్ట్ చేసుకోవడానికి మెయిన్ ఈగో అడ్డొస్తుంది. ఏ, అతనికి కూడా ఇది 2వ పెళ్ళేగా? ఈ అడ్డగోలు వాదనే వదినేది. టైం అవుతోంది, తొందరగా బయలుదేరి. సరే, త్వరగా వెళ్ళు, లేట్ అవుతుంది. వెళ్ళు.